నేను ట్రోలర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళే కారణం సార్. ట్రోలర్స్ని మనం వాళ్ళు విమర్శిస్తున్నారని నేను విమర్శించను. ఎందుకంటే టెక్కల వరకే పరిచయమైన నన్ను జిల్లా వరకు తీసుకెళ్ళింది మా టెక్కల ప్రజలైతే, జిల్లా నుంచి 2 రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్ళింది ట్రోలర్స్. ఎవరు దువ్వాడ శ్రీనివాస్, ఎవరు మాధురి, ఈ పేర్లను కూడా తీసుకెళ్ళింది ఆ సోదర సోదరీమణులే. వాళ్ళకి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. వాళ్ళు మమ్మల్ని ఎంత గట్టిగా తిడితే అంత గట్టిగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ట్రోలర్స్ గురించి మేము ఎప్పుడూ వ్యతిరేకంగా ఆలోచించాం. అయితే ఒకటి నేను అంటున్నాను, ఆడవాళ్ళకి విమర్శించేటప్పుడు ఏదైనా కొంచెం సరైన లాంగ్వేజ్, విమర్శ సద్విమర్శ అయి ఉండాలి. ఆ విమర్శ ఫౌల్ లాంగ్వేజ్, ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఎవరికైనా సరే, మామైనా అవ్వచ్చు, ఇంకోళ్ళైనా అవ్వచ్చు. బూతులు ఎందుకు మాట్లాడాలి? మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అది చూసుకొని సరైన సద్విమర్శ చేయండి. చేస్తే మేము కూడా దాన్ని స్వీకరించి ముందుకు ఎలా అడుగేయాలనేస్తాం. ఎవరి విషయంలో కానీ బూతులు కానీ తప్పుడు పదాలు కానీ వాడొద్దని నేను ట్రోలర్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.